జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోని సిట్ కార్యాలయానికి మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. హరీష్ రావు వెంట భారీగా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో 300 మంది పోలీసులతో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక అక్కడ అంటే పలువురు ఎమ్మెల్యేలు కూడా హరీష్ రావుతో పాటు అక్కడికి చేరుకోవడంతో అక్కడ కొద్దిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులకి బీఆర్ఎస్ నేతలకి మధ్య వాగ్వాదం కూడా ప్రస్తుతం కూడా చోటు చేసుకుంటోంది. సో అక్కడున్న వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలోని పోలీసులు. అలాగే బీఆర్ఎస్ భవన్ లో కూడా పలువురు నేతలు అక్కడే హాజరయ్యి ఉన్నారు. మీడియాతో కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా హరీష్ రావు విచారణకు హాజరు కాక ముందు కూడా తెలంగాణ భవన్ లో పలువురు ముఖ్య నేతలతో అంటే అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో ఆయన సమావేశం జరపడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా ఆయన జూబ్లీహిల్స్ పిఎస్ లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు విచారణ నిమిత్తం. సో ప్రస్తుతం ఆయన విచారణ కొనసాగుతూ వస్తోంది. ఎన్ని గంటలు కొనసాగుతుంది అనే అంశం మనకి ఇంకా పూర్తిగా తెలియదు. అలాగే హరీష్ రావు కి సంబంధించి కేవలం సాక్షిగానే విచారణ చేస్తున్నామని సిట్ బృందం తెలపడం జరుగుతోంది. కానీ ఆయనతో పాటు లోపలికి ఆయనకు సంబంధించిన 2 లాయర్లని కూడా ఎలో చేయలేదని తెలుస్తోంది. మాట్లాడడం ఆపినమా? 5 లక్షల కుంభకోణం జరిగింది. ల్యాండ్ మాఫియాలో 50,000 కోట్ల కుంభకోణం జరిగింది. గురుకుల స్టూడెంట్లకు ఇచ్చేటువంటి బంకర్ బెడ్లలో కూడా స్కామ్ చేసినటువంటి నీచమైన ప్రభుత్వం. సివిల్ సప్లైలో స్కామ్ జరిగింది, ఫ్లై యాష్ లో స్కామ్ జరిగింది, రవాణా శాఖలో స్కామ్ జరిగింది. ఎన్ని స్కాములు జరిగినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఈ స్కాముల గురించి మాట్లాడుతున్నందుకు మా నాయకుల పైన కేసులు పెడతాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎంత నిర్బంధం పెట్టినా డెఫినెట్ గా ప్రజల పక్షాన పుట్టినటువంటి పార్టీ ప్రజల కోసం మాట్లాడతాం, ప్రజల కోసం ప్రశ్నిస్తాం, ప్రజల కోసమే ఈ పార్టీ నిలబడుతుంది, మీ కలబడుతుంది. మీ పార్టీ అవినీతిని, అరాచకాన్ని, అక్రమాలను ఎప్పటికప్పుడు అసెంబ్లీ బయట ఎండగడతాం, నిలదీస్తాం. ప్రజల పక్షాన కొట్లాడేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరు కేసులతోని, అక్రమ నిర్బంధాలతోని, అరెస్టులతోని, సిట్టులతోని మమ్మల్ని నిర్బంధించలేరు, నిలువరించలేరు. ఖబర్దార్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోని సిట్ కార్యాలయానికి మాజీ మంత్రి హరీష్ రావు విచారణ నిమిత్తం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. 300 మంది పోలీసులతో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో భారీగా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. ఆయనతో పాటు వచ్చిన 2 న్యాయవాదుల్ని కూడా లోపలికి అనుమతించలేదు అని సమాచారం అందుతోంది. ఇక బయట చూస్తే వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు, భారీగా అభిమానులు కూడా అక్కడికి చేరుకున్నారు పోలీసులు ఊహించినట్లుగానే. సో అక్కడ పోలీసులు వారందరినీ అక్కడి నుంచి కదిలించే ప్రయత్నం చేస్తున్నారు.